జరిగేటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులు కానీ, జెడ్పీటీసీ సభ్యులు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎటువంటి బెదిరింపులకి భయపడకుండా ఆత్మ ప్రబోధం మేరకు ఓటు వేయవలసిందిగా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే దౌర్భాగ్యం, దురదృష్టం ఏంటంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు క్యాంపులకు వెళ్ళి ఓటర్లను బెదిరించేటువంటి విధంగా, బ్లాక్మెయిల్ చేసేటువంటి విధంగా ఇతర నాయకులతో కలిసి, అధికార పార్టీ నాయకులతో కలిసి మీరు వేసేటువంటి ఓటు మాకు తెలిసిపోతుంది అని చెప్పని బెదిరింపులకు పాల్పడడం అనేటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్య అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు సిగ్గుతో సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడు ఊహించేటువంటి పరిస్థితులు వస్తాయి. మంత్రులు ఈ విధంగా మాట్లాడతారు, మంత్రులు ఈ విధంగా బెదిరింపులకి, బ్లాక్మెయిల్కి పాల్పడతారని ఎప్పుడు ఊహించినటువంటి పరిస్థితులు లేవు. కానీ దౌర్భాగ్యం, ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి విచ్చలవిడిగా అధికారానికి సంబంధించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏదైనా సరే మాట్లాడితే మాకు చెల్లుబాటు అవుతుందనేటువంటి విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాబట్టి మరొక్కసారి ఓటర్లందరికీ కూడా తెలియజేసేది, స్థానిక సంస్థల ప్రతినిధులకి ఈ ఓటు అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది, రహస్యంగా ఉంచబడుతుంది. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరిగేటువంటి ఎన్నిక కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ పరిధిలో జరిగేటువంటి ఎన్నిక. కాబట్టి గతంలో మాదిరిగా ఎటువంటి అవకతవకలకు పాల్పడేటువంటి అవకాశం ఉండదు. అటువంటిది ఏదైనా జరిగితే అధికారులు, ఉద్యోగాలు కూడా ఉండేటువంటి పరిస్థితి, ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ జరిపేటువంటి ఎన్నిక, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే అటానమస్ బాడీ ఉందో, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటిది, వాళ్ళ నేతృత్వంలో జరిగేటువంటి ఎన్నిక. కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ లో జరిగినట్టుగా అవకతవకలు జరిగేటువంటి అవకాశం ఉండదు, పరిస్థితి ఉండదు. ఎవరు ఓటు వేసినా సరే అది అత్యంత గోప్యంగా, రహస్యంగా ఉంచబడుతుంది తప్ప ఎవరు తెలుసుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి మేము తెలుసుకుంటామని చెప్పి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఒక విధంగా తమ వైపు తెచ్చుకోవడానికి, ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అర్థమైపోయింది ఓటమి తప్పదు అని చెప్పి. కాబట్టి ఓటమి తప్పదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడు అనేటువంటి సంకేతాలు వచ్చేటప్పటికీ ఏదో ఒక విధంగా ప్రలోభాలకు భయపెట్టో మన పక్కకు తిప్పుకోవాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి అటువంటిది ఏదీ జరగదు. ఒక్క బ్యాలెట్ పేపర్ తప్ప ఏ ఒక్క వస్తువును కూడా పోలింగ్ బూత్ లోకి అనుమతించేది ఉండదు. మహిళలకు సంబంధించి వేరుగా, పురుషులకు సంబంధించి వేరుగా ఫ్రిస్కింగ్ ఆపరేషన్స్ ఏర్పాటు చేశామని చెప్పి ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ అనేటువంటి జాయింట్ కలెక్టర్ గారిని అడిగాం. జాయింట్ కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. చిన్న పేపర్ కూడా లోపలికి తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఎటువంటి వస్తువు కూడా, పెన్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, ఇవన్నీ కూడా బయట పెట్టి వెళ్లాల్సి వస్తుంది తప్ప ఏ ఒక్క వస్తువును కూడా లోపలికి అనుమతించము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క వస్తువును కూడా లోపలికి అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి పోలీస్ బందోబస్తుకు సంబంధించి ఇప్పటికే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి మా అభ్యర్థి అయినటువంటి ఆను విజయ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తులు ఏర్పాటు చేయండి. ఎన్నికలు సజావుగా, సాఫీగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటర్లు ఓటర్లు వినియోగించుకునేటువంటి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. దీనిలో మరొక మలుపు, ఈ జిల్లాకు సంబంధించి సూళ్లూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొంతమంది అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. ఈరోజు అక్రమంగా ఏదో ఒక విధంగా ఓటర్లను ప్రలోభ పెట్టి, భయపెట్టి తమ దారికి తెచ్చుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారని న్యాయస్థానానికి వెళ్తే న్యాయస్థానం కూడా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి భద్రత కల్పించండి, అక్రమ కేసులు ఏవి కూడా ఎన్నికలు ముగిసేంత వరకు పెట్టకండి, అరెస్టులు చేయకండి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటు హక్కును వినియోగించడానికి అవసరమైనటువంటి చర్యలన్నీ తీసుకోండి అని చెప్పి న్యాయస్థానం కూడా ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రతిని కూడా జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకి, ఎస్పీ గారికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే సహాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులకి, కొంతమందికి కంపెనీయన్స్ అని చెప్పి సహాయకులుగా చదువురానటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇవ్వాలనో అక్కడ కూడా ప్రలోభాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల అధికారిని కోరాం, ఎవరైతే మీరు నిజంగా చదువు లేదనుకుంటారో, ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోలేరనుకుంటారో
వాళ్ళకి మాత్రమే కంపానియన్స్ ఇవ్వాల్సింది తప్ప మీరు అవసరం వచ్చినటువంటి వాళ్ళకి, అనుమానం ఉన్నటువంటి వ్యక్తులకి మీరు సహాయకులు ఇచ్చి పంపితే రేపు గొడవలు జరుగుతాయి, గందరగోళం జరుగుతుంది, దానికి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఎన్నికల అధికారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నికల అధికారి కూడా దానికి సంబంధించి స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు కొంతమంది పత్రికల్లో కూడా దురదృష్టం ఏంటంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఒక మైండ్ గేమ్ ఆడేటువంటి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అలవాటు, అంటే ఎప్పుడో మా దగ్గర నుంచి వలస వెళ్ళినటువంటి ఎంపీటీసీల గురించి ఈ రోజు పార్టీలో చేరినట్టుగా లీకులు ఇవ్వడం, ఈ రోజే వాళ్ళు పార్టీలోకి వచ్చినట్టుగా మాట్లాడటం. ఎన్నికల ప్రక్రియ ముందే కొంతమంది వెళ్ళిపోయారు, ఆ తర్వాత కొంతమంది పోయారు, ఈ రోజు చేరారు, నేను చేరారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పటికప్పుడుగా చేరికలు ఉన్నాయని చెప్పి ఓ భ్రమ కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాల్సింది 2011లో ఎన్నికలు జరిగాయి. 2011లో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ రోజు అభ్యర్థిని నిలబెట్టాం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. మాకు ఒక్క ఓటు లేకపోయినా అధికారికంగా ఆ రోజు కేవలం 7 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అంటే ఎంత భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందో ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు దాదాపు సగానికి పైన మాకు గెలిచినటువంటి అభ్యర్థులు మీరు ప్రలోభ పెట్టి చేసుకున్నా ఈ రోజు ఆ అభ్యర్థులు చెప్పేటువంటి మాట పొరపాటు చేశాం, పొరపాటు పడ్డాం, మళ్ళా తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు పెట్టినా మేము తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఓటేస్తామని చెప్పేటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ ఆ విధంగా మీరు ఓటు వేసేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. కాబట్టి దీనితో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం పట్ల కానీ, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి గ్రూపుల వల్ల కానీ, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి ఇతర ఈక్వేషన్స్ వల్ల కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా మంది ఈరోజు ఆనం విజయ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి పట్ల ఈరోజు అటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయితే రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే మన వాణి వినిపించేటువంటి అవకాశం ఉంటుంది కౌన్సిల్లో అని చెప్పని చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా బాటంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతాం, ఓటు వేస్తామని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా మరొకసారి ఓటర్లకు తెలియజేసేది, మీ ఓటు బ్రహ్మదేవుడు కూడా కనుక్కోలేడు, అత్యంత రహస్యంగా గోప్యంగా ఉంచబడుతుంది. ఈ 2 ప్రలోభాలను లేకపోతే వీళ్ళు చేసేటువంటి ప్రచారాలను నమ్మకండి. కాబట్టి మీరు నిర్భయంగా, అత్యంత గోప్యంగా రహస్యంగా ఉండేటువంటి నిర్భయంగా మీ ఆత్మ ప్రబోధం మేరకు ఎవరికి ఓటు వేయాలనుకుంటే వాళ్ళకి నిశ్చింతగా ఓటు వేయండి తప్ప మీరు ఓటు వేసినటువంటి ఆచూకీ ఎక్కడా బయటపడేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి వాళ్ళ బెదిరింపులకో బ్లాక్మెయిల్కు మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి సంబంధించి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో వాళ్ళందరూ కూడా నిర్భయంగా ఎక్కడ కూడా భయపడకుండా గోప్యంగా ఉంచబడేటువంటి ఓటు, రాష్ట్రంగా ఉంచబడేటువంటి ఓటుకి తప్పనిసరిగా మీరందరూ సహాయ సహకారాలు అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి అదే విధంగా రేపు ఓటింగ్ ప్రక్రియను కొనసాగించి 20వ తేదీ జరిగేటువంటి ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ్ కుమార్ రెడ్డి గారిని శాసన మండలి సభ్యునిగా చేసి తీరాలి అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగబోతున్నాయి. 20వ తారీఖు కౌంటింగ్ జరగబోతున్నాయి. కానీ పోలింగ్ కౌంటింగ్ జరగకముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఇది మేము ప్రకటించే మాట కాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రయత్నాలు, కుట్రలు, కుయుక్తులు, వేధింపులు, బెదిరింపులు, రోధింపులు చూస్తూ ఉంటే ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారికి నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, అయ్యా నారాయణ గారు, మీరు, మీ ఎమ్మెల్యేలు, మీ ఎమ్మెల్సీలు, మీ మాజీ మంత్రులు అనేక సార్లు జబ్బలు దర్చుకుని చెప్పారు, 150 ఓట్ల మెజార్టీ మాకుంది, అధికారం మా చేతిలో ఉంది, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెడతాం అని చెప్పని. మరి 150 ఓట్ల మెజార్టీ మీకు ఉన్నప్పుడు, అధికారం మీ చేతిలో ఉండి మీరు గెలిచేటప్పుడు వారం రోజుల నుంచి 2 మంత్రులు, 3 మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళెవరూ చాలదని, ఎక్కడ ఏమి జరుగుతుందో అని స్వయంగా ముఖ్యమంత్రి గారు, లోకేష్ బాబు గారు, హైదరాబాద్ నుంచి పరిశీలకులు ఇంతమంది వారం రోజుల నుంచి మద్రాస్ మహాబలిపురం రిసార్ట్ తో కూర్చొని ఎంపీటీసీలకి, కౌన్సిలర్లకి, కార్పొరేటర్లకి, జడ్పీటీసీలకి సాష్టాంగ ప్రమాణాలు చేస్తూ, రకరకాల కుట్రలు చేస్తూ, సెల్ ఫోన్ లో ఫోటో తీయండి, మీరెవరు ఓటేసేది మాకు తెలుస్తుంది. అయ్యా నారాయణ గారు, ఇదే నారాయణ కార్పొరేట్ లో జరిగే కార్పొరేట్ కళాశాల కాదు, నారాయణ విద్యాసంస్థ అక్రమాలు కాదు తెలిసేదానికి. ప్రజాస్వామ్య రాజకీయాలు నీ కొత్త కావచ్చు, నీ పక్కన ఉండే స్వామిరెడ్డిని ఆమె రామగారిని నిలిచాడుగో తెలుస్తుందో అని చెప్తారు. అయ్యా నారాయణ గారు, నిన్న అక్రమ రాజకీయాల్లోకి వచ్చి నువ్వు విద్యలు ప్రదర్శిస్తుంటే ఆడుండే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు 20 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 30 ఏళ్లుగా నీలాంటి వ్యాపారస్తుల్ని చాలా మంది
రాజకీయ యుద్ధంలో చిత్తుల్లో ఆరితేరినటువంటి రాజకీయ యోధులే ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్పొరేటర్లు అంటే మరి నీకే అన్ని మాయ మాటలు తెలిస్తే వాళ్ళకి ఎన్ని మాయ మాటలు తెలియాలో ఆలోచన చేసుకో. నారాయణ గారు ఖచ్చితంగా చెప్తున్నా, గతంలో నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఎన్ని దొడ్డిదారులు దక్కినా నెల్లూరు నగర రూరల్ ఎమ్మెల్యేలుగా ఇద్దరం కూడా నీ అధికారం వచ్చిన కొత్తల్లో నీ యొక్క అధికారాన్ని ఎదుర్కొని నీ డబ్బు ఎదుర్కొని ఏ విధంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాము. మరో 4 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా దుర్మార్గంగా ఒక ఐఏఎస్ అధికారి మీద దాడి చేసి ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా దేవుడు సైతం మాతో ఉన్నాడు, ధర్మంతో ఉన్నాడు అనే రీతిలో బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి జిల్లా పరిషత్ ఎన్నికయ్యాడు. అదే రీతిలో ఈ రోజు కూడా 3వసారి నెల్లూరు జిల్లాలో మీకు భంగపాటు తప్పదు. ఖచ్చితంగా నెల్లూరు జిల్లా స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం. 3వసారి జిల్లా మంత్రి నారాయణ గారు మీకు భంగపాటు తప్పదని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి, కార్పొరేటర్లకి, కౌన్సిలర్లకి వారి కార్లకి పాదాభివందనం చేసి 2 చేతులు జోడించి అభ్యర్థిస్తూ ఉన్నా. కార్పొరేటర్లారా, కౌన్సిలర్లారా, ఎంపీటీసీలారా, జడ్పీటీసీలారా, గత 3 ఏళ్లుగా మీరు జనంలో ఉండి జనం చేత ఓటు వేయించుకొని జనం ఆమోదంతో మీరు ఎంపీటీసీలు అయితే, జడ్పీటీసీలు అయితే, కార్పొరేటర్లు అయితే, కౌన్సిలర్లు అయితే 3 ఏళ్లుగా ప్రజా తీర్పుని కాలరాస్తూ ఎంపీటీసీని, జడ్పీటీసీని, కౌన్సిలర్ని, కార్పొరేటర్లని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఏ విధంగా హింసలు పెట్టి జన్మభూమి కమిటీల పేరుతో మీ అధికారాలను మొత్తం కూడా కోత కోసి మిమ్మల్ని ఏ విధంగా అవమానం చేశారో అవమానం చేసిన వ్యక్తులకందరూ కూడా గుణపాఠం చెప్పే అవకాశం మీకు దొరికింది. ఒక ఆయుధం మీకు దొరికింది. 3 ఏళ్ల మీ అవమానాల్ని మీ ఎమ్మెల్యేల చేతుల్లో, ఇన్ఛార్జీల చేతుల్లో, మీ మంత్రి చేతుల్లో 3 ఏళ్ల మీ అవమానాల్ని గుర్తుకు తెచ్చుకోండి. రేపు జరిగే ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేసేది ఎవరికి తెలియదు, ఆ భగవంతుడికి తప్ప. గుండెల మీద చేతులు వేసుకుని 3 ఏళ్లుగా మీకు పడ్డ అవమానాన్ని క్షణం గుర్తుకు తెచ్చుకుంటూ ఆ కోపాన్ని దిగమింగుకుని మనసులోని ఆవేశాన్ని పెట్టుకుని ఓటేసి ఆనం విజయ్ కుమార్ రెడ్డి బ్యాలెట్ పేపర్ చూస్తూనే 1వ నెంబర్ కడి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎదురుగా 1వ గుర్తు ఓటేసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు మీకు మాయమాటలు చెప్పిన రీతిలోనే జై చంద్రబాబు, జై పొంగూరు నారాయణ అంట బయటికి రండి. ఎవరికీ తెలియదు భగవంతుడికి తప్ప. ఆలోచన సాగించండి. ఖచ్చిత అవకాశం మీకు దొరికింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళకి మరీ కోరుతున్నా, మిమ్మల్ని పార్టీలో చేర్చుకునే రోజు ఇదే జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు ఎన్ని మాటలు చెప్పారు, ఎమ్మెల్యేలు ఎన్ని మాటలు చెప్పారు. మిమ్మల్ని పార్టీలో చేర్చుకున్న తర్వాత, కండువాలు కప్పిన తర్వాత, మీ అవసరం తీరిపోయిన తర్వాత 3 ఏళ్లుగా పొంగూరు నారాయణ గారు మీ ఫోను ఏనాడైనా ఎత్తుకున్నారా? మీ ఫోన్ ఎత్తుకున్నారా? మీరు అనేక సమస్యల మీద కళాశాలకు వెళితే మీ బిడ్డలకి కాలేజీలో సీట్లు కావాలంటే పొంగూరు నారాయణ గారు కాదు, వాళ్ళ పిఏ అపాయింట్మెంట్ దొరికిందా? ఎంపీటీసీలారా, జడ్పీటీసీలారా, కార్పొరేటర్లారా, కౌన్సిలర్లారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళందరూ కూడా 2 చేతులు జోడించి మీ కాళ్ళకి నమస్కరించి ఒక్కసారి 3 ఏళ్లుగా మీరు పడ్డ అవమానాన్ని, ఆ యొక్క కసిని మనసులో దిగమింగుకుని నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు చిరునవ్వుతో సమాధానం చెప్పి పోలింగ్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత బ్యాలెట్ పేపర్ లో 1వ నెంబర్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి దాని ఎదురుగా గడిలో 1వ నెంబర్ వేసి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు 3 ఏళ్లుగా మిమ్మల్ని మోసం చేసిన మోసానికి నిజాయితీతో సమాధానం చెప్పాలని కోరుకుంటూ మళ్ళీ చెప్తున్నా, జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు, మీరు, మీ తోటి మంత్రి సిద్ధారామరావు, మీ 3 మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డి, ఆను రామనారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా ఖచ్చితంగా నెల్లూరు జిల్లా స్థానిక సభ ఎమ్మెల్సీగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎన్నికవుతారో 20వ తారీఖు ఉదయం 11 గంటలకి మీ అందరికీ వాస్తవాలు తెలుస్తాయి. జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నిర్ణయం చేయాల్సినటువంటి ఎంపీటీసీ సభ్యులకు, జడ్పీటీసీ సభ్యులకు, కౌన్సిలర్లకు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేటర్లకు అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఒక్కసారి ఓటు వేసే ముందు ఈ వ్యవస్థని ఏ విధంగా భ్రష్టు పట్టించింది తెలుగుదేశం అనేది ఆలోచన చేయండి అని కోరుతున్నాను.
అసలు ముందు ఈ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఈ వ్యవస్థనే పనికిరాదు, దీన్ని తీసేయండి అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీకి మీరు ఏ విధమైనటువంటి నిర్ణయం ఇస్తారనేది కూడా మేమందరం కూడా ఎదురు చూస్తున్నామండి. మరి అదే కాకుండా జన్మభూమి కమిటీల పేరుతో మిమ్మల్ని అందరినీ కూడా అనుక్షణం కించపరిచి మీకు నిధులు కానీ అధికారాలు కానీ ఏమీ ఇవ్వకుండా వాటికి మిమ్మల్ని దూరం చేసినటువంటి పరిస్థితిని మీరందరూ కూడా ఆలోచించాలి. మరి ఇదే విధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మా వాళ్ళే కాదండి, మీరు కూడా వామపక్షాలు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మరి ఏ ఇతర పార్టీ అయినా ప్రజాప్రతినిధులకు ఇటువంటి అవమానం జరిగినటువంటి సందర్భం ఎక్కడ కూడా ఈ దేశంలో మనం చూడలేదు. మరి ఈ జన్మభూమి కమిటీల పనితీరుని మీరందరూ కూడా చూశారు. వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు మీకు ఒక్క రూపాయి నిధులు రాకుండా చేసినటువంటి పరిస్థితిని చూశారు. మరి ఇప్పుడు కొత్తగా లక్షల రూపాయలు మీకు పన్నులు ఇస్తామని చెప్పి మంత్రి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీకు క్యాంపుల్లో చెప్తున్నారు అంటే అందులోని ఔచిత్యాన్ని గుర్తించమని చెప్పి కోరుతున్నారు. మేమందరం కూడా కోరేది ఒకటే, ఈ 5 అంచెల విధానం ఏదైతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఈ 2 వ్యవస్థలు, అదేవిధంగా కౌన్సిలర్ కార్పొరేటర్ల వ్యవస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నిధుల పంపిణీకి గ్రామీణ ప్రాంత వికాసానికి ఎంత దోహదం చేశాయో పెద్దలు ఊరికే పెట్టినటువంటి సంస్థ వ్యవస్థ కాదండి. ఎంతో దూరం ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ దేశంలో నిధుల దుర్వినియోగం కాకూడదని గ్రామాల్లో సరైన విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు నేరుగా పంచాయతీలకు అందాలనేటటువంటి ఒక ఆకాంక్షతో ఏర్పాటు చేసిన ఒక మంచి వ్యవస్థ ఇది. మరి దీనిని ఈ రోజు పనికి మాలింది తీసేయమనేటటువంటి పరిస్థితుల నుండి ఓట్లు మాత్రం మిమ్మల్ని ఆ పార్టీకి ఏమని తెలుగుదేశం అడుగుతుంది అని అంటే దానికి సరైన సమాధానం చెప్పాల్సిన వాళ్ళు మీరైనా చెప్పి నేను మనవి చేస్తున్నాను. మరి అదే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయండి. మీ ఓటు కనుక్కోవటం ఎవరికి వీలు కాదు. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దాదాపుగా పోలింగ్ బూత్ లోకి వచ్చి మీరు ఎవరికి ఓటేస్తారో మేము చూసేస్తున్నాం అన్నట్టుగా మీకు చెప్తున్నట్టు మాకు తెలుస్తూ ఉందండి. ఇది ఎవరికీ సాధ్యం కాదు. అత్యంత రహస్యంగా మీ మనస్సాక్షి ప్రబోధానుసారం మీరు వేసేటటువంటి ఓటు ఒక్క మీకు తప్ప ఇంకా ఎవరికి తెలిసేటటువంటి అవకాశం లేదు. వారి కుయుక్తులు, వారి మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఎవరు ఏ పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో మనం ఎవరికి ఎందుకు ఓటు వేయాలి అనేటటువంటి ఒక ఆలోచన మీరు చేసి స్వతంత్రంగా మీ మనస్సాక్షి ప్రబోధానుసారం ఓటు వేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు ఎవరైతే ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థలు కొనసాగాల్సిందే ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు యువకులందరూ కూడా ఈ పవిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థలో ముందుకు రావాలని ఆకాంక్షించే ఆనం విజయ్ కుమార్ రెడ్డి అనే నేను వైసీపీ పార్టీ అభ్యర్థిగా 1వ సీరియల్లో నా పేరు ఉంది. నా ఫోటో పక్కన 1వ సీరియల్లో 1వ సంఖ్య వేసి నాకు మీ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతూ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓట్లు ఈ యొక్క జిల్లా స్థానిక ఎన్నికల్లో సిపిఎం పార్టీకి ఉన్నాయి. సిపిఎం పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి అభ్యర్థులు కావచ్చు, సిపిఎం పార్టీ మద్దతుదారులు కావచ్చు. 11 ఓట్ల మద్దతు ఉన్నటువంటి సిపిఎం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన దానికి సిపిఎం పార్టీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్స్ కూడా మా అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఆత్మ ప్రమోదం ప్రకారం 3 ఏళ్ల మీ అవమానాలను అడుగడుగునా గుర్తుకు తెచ్చుకుంటూ ఆ యొక్క 3 ఏళ్ల అవమానాలకి గుణపాఠం చెప్పేసే అవకాశం రేపు మీకు రాబోతుంది. దాన్ని సద్వినియోగం